స్టాండ్ మీరు ఒక దాని మీద స్టాండ్ కానీ ప్రభాకర్ స్టాండ్ కానీ నాకు ఆ ఒపీనియన్ ఆయన చెప్పి వస్తే నేను ఏదో రెండు లేకపోతే ఎట్లా ఇంటిమేషన్ వచ్చింది పక్కన ఆయన నుంచి కట్టిపోతాను అసలు లాస్ట్ నాకు ఎంత తయారైందంటే చెప్పినాక ఒక కాన్స్టిట్యూషన్ కడగట్లేదు వాళ్ళు ఇళ్ళ కాదు లాస్ట్ మీరే ఎవరికైనా ఒప్పందం తీసుకున్నారేమో మాత్రం మీరు పోయేది చూసి ఎవరినైనా పెట్టాలనుకుంటారేమో అని ఆలోచన ఇప్పటికి వచ్చాను లేకపోతే చెప్పినాక ఒక కాన్స్టిట్యూషన్ అది ఉండాలి ఉండలేదు ఒకసారి శ్రీనివాస్ గారు పరిచయండి కాలు కదిలించండి అలానే తాడిపత్రిలో నియంత పాలన జరుగుతుంది అంటే అక్కడ అధికారులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అతను చెప్పిందే వేదం. నిన్న మాజీ కౌన్సిలర్ బాబు పైన దాడి చేసిండేది కాక మళ్ళా అతనే కూడా పోలీసుల దగ్గర స్టేషన్ల దగ్గర ధర్నా చేస్తాను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటాడు. ఏది ఏమైనా చట్టం మీద మాకు గౌరవం ఉంది, అధికారుల మీద పై అధికారుల మీద మాకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన ఉంది. కొంతమంది చిన్న చిన్న అధికారుల లోపాల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అధికారులు కూడా ఒక మార్పు అనేది రావాల. 16 నెలలు అయినా కూడా అధికారులలో కనీసం మార్పు రాకుండా పోతే ఈ దాడులు ఈ విధంగానే కొనసాగిస్తుంటారు తెలుగుదేశం. ఏది ఏమైనా ఎప్పుడైనా కానీ దాని మూల్యమైతే చెల్లించుకోక తప్పదు. ఏదో ఈరోజు మేము చేస్తున్నాం, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, అధికారులు కూడా మా పక్షానే ఉండాలని ఆలోచన చేయడం అనేది చాలా తప్పు. మనిషికి ఒక రోజు అనేది ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు దాని మూల్యమైతే ఖచ్చితంగా తీర్చుకుంటారు. అక్కడ ప్రజలు కూడా ఆవేశంతో ఉన్నారు. అతను ఏదైతే దాడులు చేస్తా అంటారో దానిపైన ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది అక్కడ ఉండే ప్రజల్లో కూడా. అతను అనుకుంటా దాడులు చేస్తా అంటే ప్రజలు భయపడుతుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా పార్టీకి ఉండరేమో అని అతను అనుకుంటాడేమో. కానీ అది ఒక కళ. ఒకవేళ అతనే మర్చిపోవాల్సి వస్తుందేమో. ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఈ విధంగా దాడులు చేస్తుంటే కూడా ప్రజల తిరుగుబాటుతో మొదలవుతుంది వాళ్ళ పతనం కూడా.